శాసనసభ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తారు. రఘువర్ధన్, చెప్పండి. శాసనసభ సమావేశాల మొదటి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు శాసనసభ సమావేశం కానుంది. ఇటీవల శాసనసభ ఎన్నికల అనంతరం ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం మొదటి రోజు ఉంటుంది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ప్రొటెం స్పీకర్ ను కూడా నియమించారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికైన శాసనసభ్యుల్లో అందరికంటే సీనియర్ అయిన శాసనసభ్యుడు మజ్లీస్ ఎమ్మెల్యే చార్మినార్ నుంచి గెలుపొందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎన్నిక చేశారు. ముందు రోజు శాసనసభ సమావేశాలకు ముందు రోజు అంటే 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరుసటి రోజు అంటే 17వ తేదీన శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక శుభదినంగా చూసుకుని ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి రోజు మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఆ రోజు సమావేశాలు జరుగుతాయి. మొదటి రోజు పూర్తిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. 119 శాసనసభ్యులు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవుతుంది, షెడ్యూల్ ప్రకటిస్తారు. అనంతరం మరుసటి రోజు అంటే 18వ తేదీన శాసనసభాపతి ఎన్నికను చేపడతారు. శాసనసభాపతి ఎన్నిక చేపట్టిన అనంతరం శాసనసభాపతి ఎన్నికతో 2వ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. మరుసటి రోజు అంటే 19వ తేదీన శాసనసభ తొలి సమావేశాలు కావడంతో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. శాసనసభను ఉద్దేశించి శాసనసభతో పాటు శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు అంటే 20వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ ఉంటుంది. మొదటిగా ఈ 4 రోజుల పాటు శాసనసభ మొదటి సమావేశం నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరిగిన ఉన్నత సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు రఘువర్ధన్.